Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్లో అనూహ్య మార్పు వెనుక రీజన్ ఇదే. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు తామే అండగా ఉన్నామని, తామే కేరాఫ్గా నిలిచామని పదే పదే చెప్పుకున్న వైసీపీ అధినేత జగన్ తాజాగా ఈ విషయాన్ని పక్కన పెట్టారని తెలుస్తోంది. సాధారణంగా గత 5 సంవత్సరాల పరిపాలనను పరిగణలోనికి తీసుకుంటే జగన్ ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా, ఏ సందర్భం వచ్చినా నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ ప్రసంగాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. ఒక ప్రసంగాల్లోనే కాదు, పనులు కూడా అలాగే చేశారు. అయితే అనూహ్యంగా గత ఎన్నికలలో వచ్చిన వ్యతిరేక ఫలితంతో పాటు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలోనూ ఆశించిన విధంగా వైసీపీ పుంజుకోలేకపోయింది. దీనిపై జగన్ ఇంకా అంతర్మథనం చెందుతూనే ఉన్నారు. మనం ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఎన్నో మేళ్లు చేశామని, అయినా గత ఎన్నికలలో వారు ఆదరించలేదనేది జగన్ మరోసారి చెప్పుకొచ్చారు. పార్టీ పీఏసీ సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే, పోలీసులను విమర్శిస్తూనే అంతర్గతంగా గత ఎన్నికలలో జరిగిన పరిణామాలను జగన్ ప్రస్తావిస్తూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను మాత్రమే మనం నమ్ముకున్నామని, తద్వారా కొన్ని వర్గాలు దూరం అయ్యాయని, ఇక నుంచి అటువంటి విధానాన్ని పక్కన పెట్టి భవిష్యత్ అంతా అందరినీ కలుపుకొని పోయేలాగా ముందుకు సాగుదామని ఆయన సూచించారు. ఇది మెరుగైన సూచన, మేలిమి సూచన అనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని వర్గాలకే పరిమితం కావడం, కొందరిని వెనకేసుకురావడం అనేది ఏ రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదు. అన్ని వర్గాలను సమానంగా చూస్తూ 1-2 సామాజిక వర్గాలను కొంతమేరకు హెల్ప్ చేసినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ అంటూ జగన్ చేసిన హడావిడి ఫలితంగా అటు రెడ్లు, ఇటు ఇతర సామాజిక వర్గాలు కూడా పార్టీకి, వ్యక్తిగతంగా జగన్కు దూరమయ్యాయి. ఇది గత ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపించింది. అందరూ కలిసి వచ్చి ఓట్లు వేస్తేనే ఎవరైనా అధికారంలోకి వస్తారు. ఈ విషయాన్ని నెమ్మదిగా గ్రహించిన జగన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయేలాగా, ఎవరినీ దూరం పెట్టేలాగా వ్యవహరించకుండా నాయకులు ముందుకు సాగాలని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి నాయకులందరినీ కలుపుకునే వెళుతున్నారు. ఇటు వచ్చి అధిష్టానం దగ్గరే తేడా కొట్టింది. ఇప్పుడు ఆ మార్పు దిశగా జగన్ అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. కాబట్టి భవిష్యత్తులో కోల్పోయిన ఓటు బ్యాంకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా అనేది ఆయన వ్యవహరించే శైలి, తీరును బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా కమ్మ, కాపు సామాజిక వర్గాలలో వైసీపీ పట్ల ఏర్పడిన వ్యతిరేకతను సాధ్యమైనంత వరకు తగ్గించడం ద్వారా మాత్రమే జగన్ పుంజుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.